Yes,
Hallelujah.
మీ దేశంలో ఉద్యోగం చూడాలనుకుంటున్నారా? The Holy Spirit is saying, pen and prayer. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేయండి. The Holy Spirit is personally dealing with you all. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో కార్యం The చేస్తున్నారు. Holy Spirit is saying, personally, pen and prayer. పర్సనల్ ప్రేయర్, మీ వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. It's very strike on my soul. అది నా ఆత్మలోకి వెళ్ళింది. It's not for you, it's for me. అది మీకోసం కాదు, ఇది నా కోసం. The Holy Spirit is personally telling me, pen and prayer. వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే, If you want to prophesy, pen and prayer. నువ్వు ప్రవచించాలనుకుంటే ప్రార్థనలో ఉండు. If you want to be a disciple, pen and prayer. నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటే ప్రార్థన చేయి. If you want to be a good wife, pen and prayer. నువ్వు ఒక మంచి భార్యగా ఉండాలనుకుంటే ప్రార్థన చేయి. If you want to be a good husband, pen and prayer. నీకు ఒక మంచి హస్బెండ్ కావాలి అనుకుంటే, మంచి భర్త కావాలి అనుకుంటే ప్రార్థన చేయి. Hallelujah. హల్లెలూయా. In our midst, angels are running around. మన మధ్యలో దేవదూతలు తిరుగుతున్నారు. హల్లెలూయా. This angel meets when Sister Grace started to sing. The angel presence are running around in this గ్రేస్ room. సిస్టర్ పాడడం ప్రారంభించినప్పటి నుంచి దేవదూతలు మన మధ్య తిరగడం నేను చూస్తున్నాను. I don't know how you are taking it that, but whenever she sings, the angel is taking control over her మీరు voice. ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ తను పాడుతున్నప్పుడు దేవదూతలు కంట్రోల్ So తీసుకుంటున్నారు. I told the Sister Grace, please translate my word. అందుకే నేను సిస్టర్ గ్రేస్ కి చెప్పాను, నా యొక్క మాటలు మీరు తర్జుమా చేయండి. Why? Because I feel the angelic touch. నేను ఎందుకంటే దేవదూతల సహవాసం నేను ఫీల్ అవుతున్నాను. This angelic touch I was missing for a long time. ఈ దేవదూతల పరిచర్య అన్నది మా మధ్యలో చాలా కాలం ఉండునుగా. Then before yesterday, when Sister Grace started to sing a song, that angel's presence was in this. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. నేను సిస్టర్ గ్రేస్ పాడుతున్నప్పుడు నీ ఏంజలిక్ మినిస్ట్రీ చేసావు, మధ్య దేవదూతల పరిచర్య Her voice is controlled by the angel. తన వాయిస్ దేవదూతల చేత కంట్రోల్ చేయబడింది. If you really hunger for angelic ministry, మీరు కూడా దేవదూతల పరిచర్య కొరకు ఆకలి కొని ఉంటే pray in prayer. దేవుని సన్నిధిలో మొరపెట్టండి. Really, that today the Holy Spirit was really very strongly speaking to me. Pray in prayer. పరిశుద్ధాత్మ దేవుడు చాలా గట్టిగా చెప్తున్నాడు నాతో, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. Revival is in your hand. ఉజ్జీవం మీ చేతిలోనే ఉంది. In this wise up, the revival is in your hand. విశాఖపట్నానికి రావాల్సిన ఉజ్జీవం మీ చేతిలోనే ఉంది. I want to grow. Ladies, come on in prayer. ప్రతి ఒక్క woman, ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రార్థనలో నిలబడాలన్నది నా ఆశ. It is said the Holy Spirit is spreading ministry on the cross. It is the cross. It means the cross. ఈ సమయంలో ఆడపిల్లల మధ్యలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. Why? Because ఎందుకంటే God, the Holy Spirit wants to give a revival in your hand. పరిశుద్ధాత్మ దేవుడు మీ చేతికి ఉజ్జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. Through your prayer, through your bed in prayer, revival will come because మీ ప్రార్థన ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో మునిగిపోతావో నీ ద్వారా గొప్ప ఉజ్జీవం రాబోతుంది. హల్లెలూయా. this short moment when we are doing worship, ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు the Holy Spirit in me was telling many things. పరిశుద్ధాత్మ దేవుడు నేను చాలా విషయాలు మాట్లాడుకున్నాను. That is personally me and my Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవునికి నాకు వ్యక్తిగత సంబంధమైన. God, Holy Spirit is
Spirit spoke to me about a fire anointing ministry. రెండవ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీ కోసం నాకు చెప్పారు. The fire anointing ministry, your church is going to overflow. ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీ మీ సంఘము అధికము కాబోతుంది. హల్లెలూయా. Did you receive that? మీరు పొందుకుంటున్నారా? Are you happy that our church is going to overflow? మన సంఘము అభివృద్ధి చెందుతుందని మీరు సంతోషంగా ఉన్నారా? పొందుకుంటున్నారా? This time might be you are thinking and according to you, it's impossible. మీరు అనుకోవచ్చు మీ మనసులో ఇది అసాధ్యము అని. But the Holy Spirit spoke to me. If the Holy Spirit spoke, He never lied. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడు. Whatever the God promises there, He will fulfill. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో అది నెరవేరుస్తాడు. I want to tell you, Auntie, started to buy some chairs. నేను ఆంటీకి చెప్పాలనుకుంటున్నాను, మీరు ఇంకా సంతోషించడం ప్రారంభించండి. By faith, just buy some chairs. విశ్వాసంతో సంతోషించడం ప్రారంభించండి. If no one comes, also just put it because faith is assurance. ఎవరు రాకపోయినప్పటికీ మీరు సంతోషించడం ప్రారంభించండి, ఎందుకంటే మీ విశ్వాసమే మీకు ఆధారము. And one thing again, the Holy Spirit spoke to me is overnight prayer. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన. I just asked you, Chintu brother, do you have a whole night prayer in your church? చింటూ నేను అడిగాను, మీకు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుందా మీ చర్చ్ లో అని. But Chintu said, sister, no one will come. కానీ చింటూ చెప్పాడు, సిస్టర్ ఎవరు రారు అని చెప్పారు. I said to brother, by step, take it. If no one comes, doesn't matter. You and your mommy take step. కానీ నేను చెప్పాను, ఎవరు రాకపోయినా పర్లేదు చింటూ, నువ్వు మీ మమ్మీ ఒక అడుగు వేసి మీరు ప్రారంభించండి. Whatever situation comes, it is. Try to take a step. If you're not taking step, Holy Spirit, how you will minister? ఏది ఏమైనప్పటికీ మీరు ఒక అడుగు వేయండి. ఒకవేళ మీరు అడుగు వేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కార్యాలు చేయగలరు? If you started for a whole night prayer, you will see that mighty changes. The overflow in the church. ఎప్పుడైతే మీరు ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ చేస్తారో గొప్ప కార్యాలు మీ సంఘంలో నుంచి బయటకు వెళ్ళడం మీరు చూస్తారు. Big ministries that we are seeing, through prayer they are going on. పెద్ద పెద్ద మినిస్ట్రీస్ అన్ని ప్రార్థన ద్వారానే బయటకు వచ్చాయి. Only prayer can change the atmosphere. ప్రార్థన మాత్రమే ప్రతి పరిస్థితిని మార్చగలదు. Only prayer can change your personal life. నీ ప్రార్థన మాత్రమే నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చగలదు. Holy Spirit is telling to make a zero in your life. Make a zero in your life and then Make a zero. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మన జీవితం పెద్ద శూన్యం, సున్నా. And let our Holy Spirit, our Jesus, our Abba Father lift it up. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని పైకి ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. What you will see, the changes in your personal life, in your family, in your ministry, in your entire life, it will be మీరేం చూస్తారంటే మీ వ్యక్తిగత జీవితంలోని, మీ కుటుంబంలోని, మీ సంఘంలోని, మీకు కలిగిన అంతటిలో మీరు అభివృద్ధి చూస్తారు. హల్లెలూయా. Holy Spirit spoke many things about this fire anointing ministry, but I will not say now. పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు ఈ ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీస్ కోసం చెప్పారు, కానీ నేను ఇప్పుడు చెప్పను. That is, I will tell personally to Auntie. నేను ఆంటీకి పర్సనల్ గా చెప్పాలనుకుంటున్నాను. I want to tell to all the church members in this fire anointing ministry, please uphold Auntie in prayer. నేను ఈ సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దయచేసి ఆంటీ గురించి ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. Strengthen her, encourage her through your word, through మీ your prayer. మాటల ద్వారా ఆమెను బలపరచండి, ఆమెను ఎంకరేజ్ చేయండి. Because Auntie need the prayers. ఎందుకంటే ఆంటీకి ప్రార్థన అవసరత చాలా ఉంది. And I want to prophesy to Brother Ravi.
నేను రవి బ్రదర్ కి ప్రొఫెసై The చేయాలనుకుంటున్నాను. Holy Spirit was telling to me today morning about Ravi brother. ఈ రోజు పొద్దున రవి బ్రదర్ కోసం పరిశుద్ధాత్మ దేవుడు నాతో Oh, చెప్పారు. the Holy Spirit is so happy on Ravi brother పరిశుద్ధాత్మ దేవుడు రవి బ్రదర్ ని బట్టి చాలా సంతోషంగా ఉన్నారు. because he's very mad in worshiping God. ఎందుకంటే ఆయన దేవుని ఆరాధించడంలో పిచ్చివాడైపోతున్నాడు. God was a mad worshiper. దేవునికి పిచ్చివాడై ఆరాధించేవారు కావాలి. God don't want your దేవునికి మన యాటిట్యూడ్ అవసరం లేదు. God want like a Ravi brother. దేవునికి రవి బ్రదర్ లాంటి వాళ్ళు కావాలి. When he do worship, he become like a small kid. ఎప్పుడైతే ఆరాధన చేస్తాడో తను ఒక చిన్న పిల్లోడు లాగా అయిపోతాడు. In the word it says we need to be like a baby. దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, మనం చిన్న బిడ్డల వల్లే ఉండాలి అని. I really tell about a Ravi brother. Your heart, you are facing many difficulties in your life. నేను రవి బ్రదర్ కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నావు. I'm not saying about the finance. I'm not saying about the family issue, but personal healing. నేను ఫ్యామిలీ ఇష్యూస్ కోసం మాట్లాడట్లేదు, కానీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాను. But Ravi brother, Appa Father is lifting you up, Appa. రవి బ్రదర్, తండ్రి, మన పరలోకపు తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. Your prayer will answer. నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. Your tears will answer. నీ కన్నీటికి ఆన్సర్ వస్తుంది. Your family will be prosper. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. Why? You're because of your humbleness. ఎందుకంటే నీ దీనత్వాన్ని బట్టి. I encourage you, brother, be like this till the end of your life. మీ జీవితాంతం ఇలానే ఉండండి. I really appreciate about your worship to Lord. నేను మీరు ఆరాధించేదాన్ని నిజంగా అభినందిస్తున్నాను. When I stand here, I just wanted to say something, but the Holy Spirit take me to another direction. నేను ఇక్కడ నిలబడి నేను ఇంకొకటి మాట్లాడాలనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక రీతిలో నన్ను తీసుకొని వెళ్తున్నారు. When we are doing worship, మనం ఆరాధన we చేస్తున్నప్పుడు all are dancing. మనందరం నాట్యం ఆడుతున్నాము. The time the Holy Spirit says to me, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు చెప్తున్నారు, now we are so happy that happiness, that joy that you are carrying in your house or no. ఇప్పుడు మీరు ఎంత ఆనందిస్తున్నారు కదా, ఇదే ఆనందం, ఇదే సంతోషం మీ ఇంటిలో కూడా మీరు ఉండగలుగుతారా? The Holy Spirit was speaking to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నారు, With what burden, with what heaviness you came in this church. మీరు ఏ భారంతో అయితే, ఏ బరువుతో అయితే ఇక్కడికి వచ్చారో It came under our feet. అది మన పాదముల క్రింద పెడదాం. He took victory already. ఆయన ఆల్రెడీ మనకు విజయం ఇచ్చేశాడు. Oh, when we are dancing and when we are lifting up His name, all the demonic was crashing under our feet. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తున్నామో, మనం నాట్యం ఆడుతున్నామో, మనకున్న ప్రతి బంధకాలు, ప్రతి సమస్యలు మన పాదముల క్రింద ఉన్నాయి. When we are doing the worship and dancing, మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ నాట్యం ఆడుతున్నామో, మీరు దెయ్యాల యొక్క కోటలను ఊపేస్తున్నారు, షేక్ చేస్తున్నారు. in that presence, many sickness are healed. ఆ సన్నిధిలో చాలా మంది రోగులు స్వస్థపరచబడ్డారు. With what sickness you can, that it's all already healed by the Lord Jesus Christ. మీరు నమ్మితే ఆల్రెడీ మీరు విశ్వసిస్తే ఆల్రెడీ మీరు స్వస్థపరచబడ్డారు. When we worship, when we are praying, when we are jamming in that leads, all the sickness was under our feet. మనం ఎప్పుడైతే గెలుతున్నామో, ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నామో, ప్రతి ఒక్క రోగము మన కాళ్ళకు ఉన్నది. హల్లెలూయా.
నిన్నటి నుంచి నాతో చెప్తున్నారు, when we are doing worship, many healing will happen. మనం ఆరాధన చేస్తున్నప్పుడు చాలా స్వస్థతలు జరుగుతాయి. Do you believe that? ఎస్, నమ్ముతున్నారా? My hand was like paining too much this time. నా చేయి చాలా నొప్పి వస్తుంది ఇక్కడ. I can't able to broom or lift it up, lift the lighter in our church. ఆ లోపల కూడా నేను అసలు కనీసం తుడవలేకపోతున్నాను. But now I'm just checking. I'm healed or not. నేను తీసుకున్నాను, ప్రభా నేను స్వస్థపరచబడ్డాను అని. Yesterday, Sister Grace gave the testimony. నిన్న సిస్టర్ గ్రేస్ టెస్ట్ మనీ ఇచ్చారు. Today I'm giving the testimony that the Jesus healed me. ఈ రోజు నేను సాక్ష్యం చెప్తాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. When we do worship on the truth, and the true worshiper will get healing. మనం ఎక్కడైతే ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తామో మనం స్వస్థపరచబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. I didn't prepare for this coming in this word Andhra Pradesh for this trip నేను ఆంధ్రప్రదేశ్ రావాలని నేను అనుకోలేదు ఈసారి. because in October I did surgery. ఎందుకంటే అక్టోబర్లో నాకు సర్జరీ అయింది. The gallbladder and appendix I removed it. అపెండిక్స్ గాల్ బ్లాడర్ లో అపెండిక్స్ తీసివేశారు. So your brother, my husband, he says, okay, we are going to the Nepal trip, to the Nepal mission. So you and our 2 kids will remain at home. సో మనం నేపాల్ వెళ్దాము. బ్రదర్ అరుణ్ బ్రదర్ చెప్పారు, మనం నేపాల్ వెళ్దాము, మీరిద్దరు నువ్వు పిల్లలతో ఇంట్లోనే ఉండు అని చెప్పారు. I said, okay. నేను ఓకే అని చెప్పాను. So when he was ready for coming in for this meeting, ఆయన ఎప్పుడైతే ఇక్కడికి రావాలనుకున్నారో he said all the story already. అన్ని చెప్పేశారు. ఆల్రెడీ మీకు అన్ని చెప్పేసి ఓకే, ముందే బ్రదర్ అన్ని చెప్పారు ఇక్కడికి రాబోయే ముందు ఏం జరిగింది అన్నది. So he called me that I lost my train. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను నా ట్రైన్ మిస్ అయిపోయాను అని. So that time I was like about to take, but I met hot water and I came in bathroom. నేను ఇంకా అప్పుడే స్నానం చేసి అన్ని బాత్రూమ్ లోకి పెట్టాలనుకుంటున్నాను. I sent him out from my home for the mission, for ministry. Just kidding. నేను ఆయన్ని బయటికి పంపించేయాలని అనుకున్నాను దేవుని పరిచర్య నిమిత్తము. I was like, I will take rest. నేను అనుకున్నాను నేను రెస్ట్ తీసుకుంటాను అని. But his call came after some hour, after some minutes. కొన్ని నిమిషాల తర్వాత ఆయన ఫోన్ వచ్చింది, My train is missed. నా ట్రైన్ నేను మిస్ అయిపోయాను అని. All my energy came down. నా యొక్క శక్తి అంతా కింద దిగిపోయింది. I just kept that hot water in the bathroom and I just came inside room. నేను వాటర్ బాత్రూమ్ లో పెట్టేసి రూమ్ లోకి వచ్చేసాను. I just slept. నేను పడుకుండిపోయాను. After he came back, ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత I have 2 options. మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. Cancel, need to come back. Car. ఒకటి మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం, రెండోది కార్లో రావడం. I called to my parents. నేను నా తల్లిదండ్రులకు ఫోన్ చేశాను. Parents says, don't go. నా తల్లిదండ్రులు చెప్పారు వెళ్ళొద్దు. Because you did surgery now, even now that's only for some months you are, so no need to take any long trip. You have a Nepal trip also. నీకు ఆపరేషన్ అయింది కదా, ఇప్పుడు నువ్వు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు కాబట్టి నువ్వు వెళ్ళకు, కావాలంటే నేపాల్ ట్రిప్కి వెళ్ళు అని చెప్పారు. But that time what I replied to my parents, God is with me. అప్పుడు నేను నా తల్లిదండ్రులకి ఏం చెప్పానంటే దేవుడు నాతో ఉన్నారు. But my father, he said to me, I still loving their daughter so much. What my father said to me, take flight ticket and send him. నా తండ్రి ఏం చెప్పారంటే ఫ్లైట్ టికెట్ తీసుకొని ఆయన్ని పంపించే అని చెప్పారు. That the Holy Spirit was telling me, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, move on. మీరు వెళ్ళండి. Holy Spirit was telling me, move on. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. Why the Holy Spirit was telling me, move on? Today I understood. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళమని చెప్పాడో నాకు ఈ రోజు అర్థమైంది. Because the higher anointing was going to take today of me. ఎందుకంటే అన్నిటికంటే అత్యధికమైన అభిషేకం ఈ రోజు నన్ను More than you, I am blessed today. More than you all, I am blessed today.
time my stomach, I have a stomach issue because of my gallbladder. I don't have a gallbladder. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు స్టమక్ ఇష్యూ ఉండేది, ఎందుకంటే నాకు గాల్ బ్లాడర్ లేదు. Whatever food I eat, everything it will go in an automatic way. ఏది తిన్నా సరే అది బయటకు వెళ్ళిపోయేది. Because that gallbladder function is not there, so that problem is coming to me for more than 3 months now. ఎందుకంటే నాలో గాల్ బ్లాడర్ లేదు, ఆ ప్రాబ్లం 3 months నుంచి నేను ఫేస్ చేస్తున్నాను. Whatever I take, whatever I want to have, I can't take now. నేను ఏం తినాలనుకున్నా నేను తినలేను. I was preparing for the Nepal trip that time. What I would eat, I was thinking for that. నేను నేపాల్ ట్రిప్ వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఏం తినాలి అని ఆలోచించిన. If I eat my home food also, I have this stomach issue. Other food, if I eat it, how it will be in my digestion. నేను నా ఇంట్లో ఆహారం తింటేనే నాకు స్టమక్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బయట దేశానికి బయట దగ్గరికి వెళ్ళి ఆ ఫుడ్ తింటే నాకు ఇంకెలా ఉంటుందో అని భయపడ్డాను. And when he left that home that day, that time I have a piles issue. My piles was swelling like a balloon. నా బ్రదర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నాకు ఫైల్స్ ఇష్యూ కూడా ఉంది, నా ఫైల్స్ బెలూన్ లాగా అయిపోయింది. Whoever have a piles issue, that people only know what is the balloon. ఎవరికైతే ఫైల్స్ ఇష్యూ ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది అది ఎలా ఉంటది అన్నది. So I told the Lord, I'm moving on. నేను దేవుడికి చెప్పాను, ప్రభా నేను వెళ్తున్నాను. But the Holy Spirit was strongly telling to me that I will be with you. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా చెప్పారు ఏంటంటే నేను నీతో ఉన్నాను. 3 days we travel by car. 3 రోజులు కార్లో ప్రయాణం I చేశాను. have healed completely my bites. నేను నా ఫైల్స్ ప్రాబ్లం నుంచి హీల్ అయిపోయాను. హల్లెలూయా. I told my parents I have no piles issue. నేను నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక నాకు ఫైల్స్ ఇష్యూ లేదు అని చెప్పాను. I traveled more than 3,000 kilometers by car. నేను 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసి వచ్చాను, కానీ ఇప్పుడు నాకు ఆ ఫైల్స్ ఇష్యూ లేదు. I didn't get force just for running around or showing myself, but we came here to say that our God is a living God. నేను ఇక్కడికి వచ్చి అటు ఇటు తిరగడానికి రాలేదు, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా దేవుడు సజీవుడైన దేవుడు అని చెప్పడానికి వచ్చాను. We have bank balance because of that we came here by road. It's not like that. We have a zero balance, but my richest God is above all other names. ఆమేన్. నా వెనకట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం వల్ల నేను ఇక్కడికి రాలేదు, కానీ నా పరలోకపు తండ్రి అన్ని ఐశ్వర్యములు కలిగిన వాడిని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. The God, the living God, has given us a burden for the Andhra Pradesh. దేవుడు మాకు ఆంధ్రప్రదేశ్ ఎడల భారం ఇచ్చాడు. For that only we are here. అందుకే మేము ఇక్కడ ఉన్నాం. And that means the Holy Spirit was telling to me in this meeting session, overall session, the 4th session, the mighty healing will take place. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నారు, ఈ సెషన్స్ అన్నిటిలో, ఈ 4 సెషన్స్ లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప స్వస్థతలు చేశారు. Till now, I don't have stomach issue. ఇప్పటి వరకు నాకు అసలు స్టమక్ ఇష్యూవే లేదు. Assam food, I eat West Bengal food, I eat Orissa food, and now I'm still eating Andhra food, but I don't have any stomach issue. హల్లెలూయా. నేను వెస్ట్ బెంగాల్ ఫుడ్ తిన్నాను, ఒరిస్సా ఫుడ్ తిన్నాను, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ తిన్నాను, కానీ నాకు ఎటువంటి స్టమక్ ఇష్యూ లేదు. హల్లెలూయా. Whatever the Holy Spirit says, oh my dear brothers and sisters, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, the Holy Spirit says to me, one only move on, move on. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకటే చెప్పారు, వెళ్ళు వెళ్ళు. Whatever the Holy Spirit speaks to you personally, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీకు వ్యక్తిగతంగా ఏమైతే చెప్తారో surrender that, దానికి లోబడండి, submit that. దానికి మీరు లోబడిపోండి. Your dear one, your husband, your mother, your brother, your sister will cheat you, will lie you, but our Holy Spirit never lies to us. మన కుటుంబ సభ్యులు, మన తల్లిదండ్రులు, మన భర్త, మన భార్య, మన అక్క చెల్లెలు, అన్నదమ్ములు మనతో అబద్ధం ఆడతారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు అబద్ధం ఆడడు.
చాలా సమయం తీసుకుంటున్నందుకు నన్ను క్షమించండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడే నన్ను స్వాధీనం చేసుకున్నారు. I know that you all are not hungry నాకు తెలుసు మీరు ఎవ్వరూ ఆకలితో లేరని. because today is the last day for this session. ఎందుకంటే ఈ రోజే ఆఖరి రోజు. Are you ready to stay till the night? మీరు రాత్రి వరకు ఉండడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. Are you hungry and thirst for the Lord? ఎవరు మీలో దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నారా? I was the person that not giving myself to the Lord. నా జీవితాన్ని దేవునికి ఇవ్వలేని వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. Appa, I'm sorry. పరిశుద్ధ తండ్రి నన్ను క్షమించండి. I didn't give time to you, Lord. నేను నీకు సమయం ఇవ్వలేదు. Holy Spirit is speaking to you all now in this meeting. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు. We want to speak to you. ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు. We want to have an intimate relationship with you all. ఆయన మీతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి He ఉండాలనుకుంటున్నారు. speaks to you, but in from the one ear you remove it. ఆయన మీతో మాట్లాడుతున్నారు, కానీ మీరు దాన్ని పెడచెవిన పడుతున్నారు. In this time, ఈ సమయంలో I want to tell you Auntie something. For the fire anointing ministry, నేను ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీ కోసం the Holy Spirit is telling, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. build up some prayer warriors. కొంతమంది ప్రార్థన వారియర్స్, ప్రేయర్ వారియర్స్ ని లేవనెత్తండి. Build up some prayer warriors. ప్రేయర్ వారియర్స్ ని తయారు In చేయండి. this church, you prepare some prayer warriors for building up, for restoring this Isaac. ఈ సమయంలో వైజాగ్ నిలబడడానికి, వైజాగ్ ఉజ్జీవింపబడడానికి ప్రార్థన యోధులు చాలా అవసరం. ఆంటీ Ladies will come. Ladies, ఆడవాళ్ళు moms, వస్తారు మీ దగ్గరికి. build them up. వాళ్ళని ప్రార్థనలో నడిపించండి. Take some people for the prayer warriors. కొంతమందిని తీసుకోండి, వారిని ప్రార్థన యోధులుగా తయారు చేయండి. Through the prayer warriors, your church will be in another level. ఆ ప్రార్థన యోధులను బట్టి దేవుడు మీ సంఘాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకొని The Holy Spirit is telling me that this church making some prayer. Holy Spirit was telling to me, this prayer, this fire anointing ministry lacking some prayer. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీ ప్రార్థన తక్కువైంది ఈ మినిస్ట్రీలో. Please forgive me, but what the Holy Spirit is telling to me, I'm saying that. నన్ను క్షమించండి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం చెప్తున్నారో నేను అదే చెప్తున్నాను. Whatever the Holy Spirit says, and if I didn't say, it will come on me. నేను ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకుండా చెప్తే అది నాకే తిరిగి వస్తుంది. I want to be faithful. I want to be faithful to Holy నేను దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. You put the fire anointing ministry name. మీరు ఫైర్ అనాయింటింగ్ మినిస్ట్రీ నేమ్ పెట్టారు. That fire anointing ministry name is not an easy name. అది ఒక సాధారణమైన పేరు కాదు. In this church, all the believers, all the leaders, all the pastors, are you really anointed by fire? ఈ సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క పాస్టర్, ప్రతి ఒక్క నాయకులు అగ్ని చేత నింపబడుతున్నారు. చింటూ, I'm telling to you, నేను నీకే చెప్తున్నాను, try to receive the fire. దేవుని అగ్నిని పొందుకోవడానికి ఇష్టపడు. Completely surrender to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్తిగా సరెండర్ అయిపో, నీకు సమర్పించు. Your destiny is not in your hand. నీ డెస్టినీ నీ చేతుల్లో లేదు, నీ గమ్యం నీ చేతుల్లో లేదు. Your destiny is not in your hand. నీ గమ్యం నీ చేతిలో లేదు బ్రదర్. Whatever you have in your own mindset, the Holy Spirit is telling, remove it, cast out all the whatever the mindset in your you have. నీ మనసులో నీకు ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి పక్కన పెట్టు. Your mommy have too much
ఉంది, ఎంతో నొప్పిగా ఉంది. Submit and surrender. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని దేవునికి లోబడు. You will see that your ways is taking control by the Spirit of God. నువ్వు చూస్తావు నీ యొక్క ప్రతి మార్గము పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతుంది. You are so precious. నువ్వు చాలా అమూల్యమైన దానివి. You are carrying too much anointing, sister. నువ్వు చాలా అభిషేకాన్ని మోస్తున్నావు. Wherever you step, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో it will be successful, sister. అక్కడ విజయమే వస్తుంది. In this case, God is going to tell you something. ఈ సమయంలో ఈ స్థలంలో పరిశుద్ధాత్ముడు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. God wants to deal with you something. దేవుడు మీతో మీ జీవితంలో కొన్ని విషయాలు డీల్ చేయాలనుకుంటున్నాను. In this case, be in the presence of God more. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపండి. You will see the mighty changes in your family, in your life. మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప మార్పులను చూస్తారు. Your prayer is shaking your family. మీ ప్రార్థన మీకు కదలిస్తుంది. Your prayer is the backbone in your family. మీ ప్రార్థనే మీ కుటుంబాన్ని కదిలిస్తుంది. Angels are there. When you sing song, people will start to see the angels. ఎప్పుడైతే పాడలో All your tears will be wiped out, sister. మీ ప్రతి ఒక్క కన్నీరు తుడవబడుతుంది. One of you sisters and brother, your time is game, brother and sister. బ్రదర్ సిస్టర్ మీ సమయం వచ్చింది. Your time game. మీ సమయం ఆసన్నమైంది. Ready to fly. మీరు దేవునిలో నిలబడండి. హల్లెలూయా. Sister Grace, you are something amazing. You are something amazing. When I pray for you, I feel the mighty presence. The fire was burning on my whole body. ఎప్పుడైతే ఆరాధించడం స్టార్ట్ చేస్తానో అగ్ని నా బాడీ మొత్తాన్ని తీసుకుంటుంది. Anyone feel that today the fire was in your body? ఎవరైనా మీ బాడీలో అగ్నిని ఫీల్ అయ్యారా? Hallelujah. Hallelujah. That is the anointing in this means. In this means. అదే అభిషేకం మన మధ్యలో ఉంది. That is the blessing for fire anointing ministry. అదే అగ్ని అభిషేక పరిచర్యల యొక్క ఆశీర్వాదం. How many people will come in this ministry? ఎంత మంది అయితే ఈ మినిస్ట్రీలోకి They వస్తారో will feel, they will experience the fire anointing in their life. వారి జీవితంలో అగ్ని అభిషేకాన్ని పొందుకుంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. I really appreciate the sister, the blue, the next to Auntie లిడియా I think she can't speak now. లిడియా బ్లైండ్ ఆ సిస్టర్ నేను అభినందిస్తున్నాను. I really like her, the way she worships. నేను ఆమెను బట్టి నిజంగా నేను We సంతోషిస్తున్నాను. all have a good eye. ఆమెకు సరిగ్గా సరైన కళ్ళు లేవు. We can see people are dancing, joy, rejoicing, giving with good smile.
మనం చూస్తున్నాం జనాలు డాన్స్ చేస్తున్నారు, నవ్వుతూ డాన్స్ చేయడం మన కళ్ళతో చూస్తున్నాం. But she can't see anything. కానీ ఆమె ఏది చూడలేదు. But she was enjoying more than you all. కానీ ఆమె మీ అందరికంటే ఎక్కువ ఆనందిస్తుంది. She was enjoying more than me. She was enjoying that. నాకంటే ఎక్కువ తను ఆనందిస్తుంది. Oh, la kaba la baba kashata la baba la katini baba. Oh, la baba la baba la baba hushe. Oh, la kaba la baba shade. Ashakara. Oh, sister, you have a red light from the Lord. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మీ పైన ఉంది సిస్టర్. Through this also you are going to see, you are going to witness our living God. మీకు ఇలాగ కూడా మీరు మన జీవం కలిగిన దేవుని బట్టి సాక్ష్యం ఇవ్వగలరు. You are going to testify that our God is the living God. మీరు మన దేవుడు సజీవుడైన దేవుడు అని సాక్ష్యం ఇవ్వగలరు. Wherever you go for the worship, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆరాధించడానికి వెళ్తారు. they will see the living God is inside of you. వాళ్ళు జీవం కలిగిన దేవుడు మీలో ఉన్నాడని I చూస్తారు. really appreciate and I really strengthen the way she worships today. ఈ రోజు నేను ఆమెను బట్టి నేను చాలా బలపడ్డాను. ఆమెను బట్టి నేను చాలా సంతోషించాను. Bless you, sister. దేవుడు మనం దీవించును గాక.